హాయ్ ఫ్రెండ్స్, ఇలా వంట చేసుకున్నామండి. అలా నెయ్యి వేసుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం, వాటర్ పోసాం. మీరు పాలు పోసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్, మీకు పాలు కూడా పోసుకోవచ్చు. టేస్ట్ ఇంకా క్వాలిటీ కావాలంటే అందరూ చేసేటట్టు చేయకూడదు, మనం డిఫరెంట్గా చేయాలి. ఓకే, మీరు పాలు పోసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ నేను నెయ్యి పోసాను, ప్లస్ కొంచెం నూనె పోసాను, ప్లస్ పాలు పోసుకోవచ్చు, వాటర్ పోసాను. ఓకే, పాలు అందుబాటులో ఉంటే మిల్క్ కూడా పోసుకోవచ్చు అండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ఓకే, మనం చేయబోతుంది తాజా గులాబ్ జామ్. ఓకే, ఇలా వంట ఇలా పిండి చేసాం. నెక్స్ట్ ఇది పక్కనే ఉందండి మనకి కావాల్సింది హనీతో గులాబ్ జామున్, ఇంకోటి జీడిపప్పులు, కిస్మిస్, జీడిపప్పులు, బాదం పప్పులు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా యాలకులు. ఇప్పుడు చేసే ప్రాసెస్ ఏంటంటే ముందు పిండి కలుపుకుందాం. ఇలా తర్వాత ఉండలు చేసుకోవాలి, రౌండ్గా చిన్న ఉండలు. మీరు చిన్న చేసుకుంటే పర్లేదు, పెద్ద అయినా చేసుకోవచ్చు. అందులో చేసే పద్ధతిలో కాకుండా పెద్ద ఉండలు చేసుకుంటే పెద్దగా ఉంటాయి గులాబ్ జాములు. మీ ఇష్టం మై డియర్ ఫ్రెండ్స్, ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ ఒకటో రెండో పెద్ద చేద్దాం, అందరూ చేసే కాకుండా వెరైటీకి చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి గులాబ్ జామ్. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే.